Hi friends, welcome to Biology for DSC 6th class science textbook semester 1 6th lesson సజీవులు లక్షణాలు మరియు ఆవాసాలు. ఈ పాఠం యొక్క పార్ట్ 1 వీడియోని చూద్దాం. ప్రదేశాలన్నీ ఒకదాని నుండి మరొకటి చాలా భిన్నంగా, కొన్ని చల్లగా, కొన్ని అతి వేడిగా, పొడిగా, మరికొన్ని చాలా ఆర్ద్రతతో ఉంటాయి. అవన్నీ అయినప్పటికీ అవన్నీ అనేక రకాల జీవులని కలిగి ఉంటాయి. భూమిపైన జీవరాశులు లేని ప్రదేశం ఏదైనా ఉందా అంటే లేదు. బూజో మరియు పహేలి ఇద్దరు వివిధ ప్రాంతాలను సందర్శించారు కదా. ఎడారులలో వాళ్ళు ఒంటెలు, పర్వతాలలో మేకలు మరియు జడల బర్రెను చూశారు. పూరిలో ఉన్నవి వేరే జీవులు, సముద్ర తీరంపై పీతలు మరియు సముద్రంలో మత్స్యకారులు పట్టే అనేక రకాల చేపలు. ఈ ప్రదేశాలన్నింటిలో చీమల వంటి కొన్ని ప్రాణులు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో కనిపించే వృక్షాల రకాలు ఇతర ప్రదేశాలలో కనిపించే వృక్షాల రకాల కంటే ఎంతో భిన్నంగా ఉంటాయి. మహాసముద్రాల నీటిలో కరిగిన లవణాలు ఉండవచ్చు. ఆవాసం మరియు అనుకూలనం. సముద్రంలో మొక్కలు, జంతువులు ఉప్పు నీటి చేత ఆవరించబడి ఉన్నాయి. వాటిలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటున్నాయి. సముద్రంలో మొక్కలు, జంతువులు ఉప్పు నీటితోటి ఆవరించబడి ఉన్నాయి. సముద్రంలో మొక్కలు, జంతువులు ఉప్పు నీటితోటి ఆవరించబడి ఉన్నాయి. వాటిలో చాలా రకాల జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి. ఎడారిలో చాలా తక్కువ నీరు లభిస్తుంది. ఎడారిలో పగటిపూట చాలా వేడిగాను, రాత్రిపూట చాలా చల్లగాను ఉంటుంది. ఎడారి జంతువులు, మొక్కలు ఎడారి నేలలో జీవిస్తూ పరిసరాలలోని గాలిని పీలుస్తాయి. సముద్రం, ఎడారి చాలా భిన్నమైన పరిసరాలు. ఈ రెండు ప్రాంతాలలోనూ చాలా రకాల మొక్కలు, జంతువులు ఉండడాన్ని మనం గమనిస్తాం. ఎడారి, సముద్రం నుండి వచ్చిన ఒంటె, చేప వంటి పూర్తి భిన్న రకాలకి చెందిన జీవులను మనం చూద్దాం. ఒంటె శరీర నిర్మాణము ఎడారి పరిస్థితులలో జీవించడానికి సహాయపడేదిగా ఉంటుంది. ఒంటె యొక్క శరీర నిర్మాణము ఎడారి పరిస్థితులలో జీవించడానికి సహాయపడేదిగా ఉంటుంది. ఒంటెలకు గల పొడవైన కాళ్ళు వాటి శరీరాలను ఇసుక వేడి నుండి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి చాలా కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి. వాటి పేడ విత్తనాలు పొడిగా ఉంటుంది. వాటి పేడ పొడిగా ఉంటుంది మరియు వాటికి చెమట పట్టదు. ఒంటెలు తమ శరీరం నుండి చాలా తక్కువ నీటిని కోల్పోవడం వలన నీరు లేకుండా అవి చాలా రోజులు జీవించగలవు. విభిన్న రకాలైన చేపలను మనం చూద్దాం. అనేక రకాల చేపలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న చేపలన్నీ ప్రవాహమయ ఆకృతిని కలిగి ఉంటాయి. చేపలు ఈ ఆకారము చేప నీటి లోపల కదలడానికి సహాయపడుతుంది. మనం అనుకున్నాం కదా, క్రితం లెసన్లో అనుకున్నాం పడవ ఆకారంలో ఉంటుంది అని. చేప నీటిలో కదలడానికి సహాయపడుతుంది ఆకారం అనేది. చేపల శరీరంపై జారుడు స్వభావం గల పొలుసులు ఉంటాయి. ఈ పొలుసులు చేపని రక్షిస్తూ నీటిలో సులభంగా కదులుటకు సహాయపడతాయి. చేపలు బల్లపరుపుగా ఉండే వాజాలు, తోకని కలిగి ఉంటాయి. చేప యొక్క వాజాలు ఎలా ఉంటాయి? బల్లపరుపుగా ఉండే వాజాలను, తోకని కలిగి ఉంటాయి. అవి వాటి దిశను మార్చడంలోనూ నీటిలో వాటి శరీరము సమతల స్థితిలోనూ ఉంచడంలోనూ సహాయపడతాయి. చేపలో ఉన్న మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని అవి ఉపయోగించుకోవడంలోనూ సహాయపడతాయి. చేపలో ఉన్న మొప్పల యొక్క విధేంటి? చేపలో ఉన్న మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని అవి ఉపయోగించుకోవడంలో సహాయపడతాయి. నెక్స్ట్, చేప శరీర లక్షణాలు అది నీటిలో జీవించడానికి, ఒంటె లక్షణాలు అది ఎడారిలో మనుగడ సాగించడానికి సహాయపడుతున్నాయి.
భూమిపై జీవిస్తున్న చాలా రకాల జంతువులు, వృక్షాల నుండి కేవలం 2 ఉదాహరణలను మాత్రమే మనం తీసుకున్నాం. అవి అన్ని రకాల జీవులలో అవి సాధారణంగా కనిపించే పరిసరాలలో జీవించుటకు సహాయపడే కొన్ని లక్షణాలు ఉన్నాయని మనం కనుగొన్నాం. ఒక జీవికి తన పరిసరాలలో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని అనుకూలనం అంటారు. అనుకూలనం అంటే ఏంటి? ఒక జీవికి పరిసరాలలో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని అనుకూలనం అంటారు. జీవుల అనుకూలనం వాటి నివాస స్థలాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. అందువల్లనే చేప నీటికి వెలుపల, ఒంటె సముద్రంలోనూ జీవించలేవు. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. ఆవాసం అనగా నివాస స్థలము. ఆవాసము జీవికి ఆహారము, నీరు, గాలి, వసతి, ఇతర అవసరాలను తీరుస్తుంది. ఆవాసము జీవికి ఆహారము, నీరు, గాలి, వసతి, ఇతర అవసరాలను తీరుస్తుంది. అనేక రకాల మొక్కలు, జంతువులు ఒకే ఆవాసంలో జీవిస్తాయి. నేలపై జీవించే మొక్కలు, జంతువులను భౌమ్యావాసంలో జీవిస్తున్నాయంటారు. అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర పర్వత ప్రాంతాలు భౌమ్యావాసాలకు కొన్ని ఉదాహరణలు. నేలపై జీవించే మొక్కలు, జంతువులను ఏమంటాము? భౌమ్యావాసంలో జీవిస్తున్నాయి అంటాం. అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర పర్వత ప్రాంతాలు భౌమ్యావాసాలకు కొన్ని ఉదాహరణలు. మరొక వైపు నీటిలో జీవించే మొక్కలు, జంతువుల ఆవాసాలను జలావాసాలు అంటారు. సరస్సులు, నదులు, మహాసముద్రాలు జలావాసాలకి కొన్ని ఉదాహరణలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర ప్రాంత పర్వత ప్రాంతాల వంటి భౌమ్యావాసాల మధ్య చాలా వైవిధ్యాలు ఉంటాయి. ఒక ప్రాంతంలోని జీవించే మొక్కలు, జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలని అంటారు. ఆ ఆవాసంలో ఉన్న రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటి నిర్జీవ పదార్థాలు ఆ ఆవాసం యొక్క నిర్జీవ అంశాలు అవుతాయి. ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలు అంటారు. ఆ ఆవాసంలో ఉన్న రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటి నిర్జీవ పదార్థాలు ఆ ఆవాసం యొక్క నిర్జీవ అంశాలు అవుతాయి. నెక్స్ట్, పెసర, శనగ విత్తనాల నుండి మనం మొలకలను తయారు చేసామనుకుంటే విత్తనం మొలకగా మారినప్పుడు అది మొలకెత్తింది అంటాం. విత్తనం మొలకగా మారినప్పుడు అది మొలకెత్తింది అంటాం. ఇది ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభం. ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభం ఏంటి? మొలకెత్తడం.